నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ డైరీస్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్ బగారా రైస్ తయారు చేద్దాం. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ తీసుకొని బాగా శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడుక్కొని ఒక బౌల్లో 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. అది 1 అవర్ నానాలండి బాస్మతి రైస్. పుదీనా, పచ్చిమిర్చి, లవంగాయలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, స్టోన్ ఫ్లవరు అది రాతి పువ్వు అంటారండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నేను. ఎల్లోగా ఉందండి ఏంటి అనుకోకండి, అది ఆవు నెయ్యి, అందుకని ఆ కలర్లోనే ఉంటుంది ఇది. తర్వాత 2 స్పూన్స్ ఒక నూనె వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా అట్టి పెట్టుకున్న మసాలాలన్నీ 1 by 1 వేసుకున్నానండి. అలా వేసుకునేటప్పుడు మసాలాలన్నీ కంపల్సరీ కొంచెం సేపు నూనెలో వేపనియండి. వేగితే ఆ మసాలాకున్న ఫ్లేవర్ అంతా బాగా ఎన్హాన్స్ అవుతుంది చాలా. ఇది రాతి పువ్వు అంటారు దీన్ని. అసలు బగారా రైస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. దీంట్లో ఏముంటుంది అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు రైస్ ఉడికేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది కదా, చూడండి. అలా మసాలాలన్నీ కొంచెం అట్లా నూనెలో మెల్లిగా ఎప్పుడూ సిమ్లోనే పెట్టాలండి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి, సన్నగా కోసుకున్నాయి పొడుగ్గా. ఆ ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం ఇవి కూడా ఇదంతా సన్న సెగ మీదే చేయాలి. ఆ మసాలాలు ఊరికే హైలో పెట్టేసామంటే తొందరగా మాడిపోతాయండి. పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇది వేసినప్పుడు కూడా సిమ్లోనే ఉంచండి మీరు ఆ స్టవ్ అంతా. ఇవన్నీ కొంచెం సేపు సన్న సెగ మీద వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు నేను. కొంచెం సేపు అట్లా వేగనివ్వండి. ఇది సన్న సెగ మీదే వేగాలి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఈ మసాలాలు వేసిన స్పైసెస్ అన్నీ త్వరగా మాడిపోతాయి హైలో పెట్టేస్తే. సిమ్లో పెడుతుంటే చాలా మంచి ఫ్లేవరు ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఆ మసాలాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రాతి పువ్వు దీనికి ఇంపార్టెంట్. అది వేస్తుంటే ఆ నెయ్యి నూనెలో వేపుతుంటే అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందోనండి. దీన్ని కొంచెం సేపు ఇట్లా ట్రాన్స్పరెంట్ రంగులో వచ్చేదాకా ఉల్లిపాయలు మనం వేపాలి. ఇప్పుడు పుదీనా వేసాను, హ్యాండ్ఫుల్ అంతా పుదీనా వేసాను. పుదీనా వేసిదే ఆ పుదీనా వేయంగానే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందోనండి దీంట్లోంచి. అట్లా పడంగానే ఫ్లేవర్ వస్తుంది ఏంటో, ఇలా ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని 2-3 నిమిషాలు అట్లా సిమ్లోనే ఉంచి కుక్ అవనియండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం, చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి, ఇలా మూత తీయంగానే కలర్ చూడండి, ఆనియన్ ఎలా ఉందో. బ్లాక్గా రాకూడదు, ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఇదిగోండి చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే మెజరు 2 గ్లాసులు వాటర్ పోస్తాను నేను. అలా తీసుకోండి మెజర్. దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎంత మెజర్ చేస్తారో దాన్ని బట్టి వేసుకోండి సాల్ట్. కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. మరీ ఉప్పు కసంగా ఉండకూడదు, కొంచెం ఉప్పుగా ఉండాలి వాటర్. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేసినప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టుకున్నాను కదా, ఆ రైస్ వేసి మెల్లిగా తిప్పాలండి.
ఇది మెల్లిగా తిప్పపోతే ఆ బాస్మతి రైస్ ఇరిగిపోతుంది. అందుకని మెల్లిగా తిప్పాలి ఇలా. ఇలా తిప్పేసేసి కొంచెం చూడండి ఇలా తిప్పాలి. తిప్పేసేసి మూత పెట్టుకోవాలి. ఇది మూత పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు, ఎంతసేపు అంటే ఒక 11 మినిట్స్ అట్లా పట్టిద్దండి. అంతకన్నా ఎక్కువ టైం పట్టదు ఇది బాస్మతి రైస్. ఒక 11 మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం. 11 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయ్యేటప్పుడే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, నా స్టైల్ గరం మసాలా ఇది. ఇది ఒకసారి మీకు చూపిస్తాను. ఈ గరం మసాలా వేసి చాలా మెల్లిగా ఇలా తిప్పాలండి. ఇలా తిప్పేసేసినప్పుడు ఆ బియ్యపు గింజ ఇరుగుపోకుండా చూసుకోండి. ఇలా తిప్పేసేసి మూత పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత రైస్ ఇలా తయారైపోయిందండి. ఎక్కువసేపు పట్టలేదు, 10 మినిట్సే పట్టిందండి ఇది. ఇదిగో 10 మినిట్స్ తర్వాత ఇది ఇట్లా అయిపోయింది. ఇదిగో చూడండి, ఇట్లా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. రెడీ అయిపోయిందండి. తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు. నేను ఈ బగారా రైస్ ఇలా తయారు చేశానండి. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి తయారు చేసి చూడండి. దీన్ని చికెన్తో తింటాను నేను. దేనితోనైనా తినొచ్చండి. వెజ్ కర్రీస్ ఏదైనా తినొచ్చు, నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా తినొచ్చు. బంగాళదుంప కుర్మా కానీ, పూల్ మక్కానీ కానీ సంథింగ్ ఏదైనా తినొచ్చండి. ఇదిగోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. చాలా బాగా కుదిరిందండి.